చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే దేశ విదేశాల్లో ఉన్న ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి తమ నిరసన తెలియజేశారండి. ఆ రోజున ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ జోకర్ గడ అప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడాడు తెలుసా? అరే పెద్ద ఆయన అరెస్ట్ చేసామనే పశ్చాత్తాపం కూడా లేకుండా ఈ రోజున ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవడరా కరిగిపోయేది, నోటి ఏదొస్తే అది వాగిన ఎదవే. ఈ రోజు నీ కోసం బీసీ కులాలు గౌడు కులస్తులు అందరూ నీ కోసం రోడ్ల మీద వచ్చి వాళ్ళు అరెస్ట్ అయిపోయి వాళ్ళ కేసులు వేయించుకోవాలా? నువ్వేం చేసావు వాళ్ళ కోసం? భవిష్యత్తుకు గ్యారంటీ లేని ఈ అనామకులు, ఈ సచ్చు సన్నాసులు మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. 43 రోజులు చంద్రబాబు నాయుడు బొక్కలో ఉంటే కనీసం మీకు మద్దతు తెలపడానికి ఎవడో కూడా రా. 70 సంవత్సరాలు పైబడిన పెద్ద అయినా 14.5 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ఒక పార్టీకి రాష్ట్రంలోనే దేశంలోనే 3 or 4 స్థానాల్లో ఉండే అతిపెద్ద పార్టీకి నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని 45 రోజులు బొక్కలో ఉంటే అంట. మరి ఇటు కొడుకు ఇప్పుడు బొక్కలోకి వెళ్తే ఎవడు బాధపడిపోతాడండి? లేదా ఇటు పొద్దున ఈడి బొక్కలోకి వెళ్తే ఎవడు పట్టించుకుంటాడండి? అంత పెద్ద ఆయన్నే నోటుకొచ్చినట్టు బాగొచ్చాడు. ఇటు అందితే చుట్టూ అంత పెద్ద కాళ్ళు. ఇలాంటి చవట సన్నాసి దద్దములందరూ ఆ వైసీపీ పార్టీలో మంత్రులు.